మనం ఎప్పుడు ధైర్యం కలిగి ఉంటాము. మూడవదిగా మనం ఎప్పుడు ధైర్యం కలిగి ఉంటాం. ఒక వ్యక్తిని చూసి మనం ఎప్పుడు ధైర్యం కలిగి ఉంటామండి. ఆ వ్యక్తి చాలా మంచోడు, నాకు ఎటువంటి హాని చేయడు, నన్ను బాగా చూసుకుంటాడు, నాకు ఎటువంటి హాని చేయడు. మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎప్పుడు ధైర్యం కలిగి ఉంటామండి. ఎప్పుడు ధైర్యంగా ఉంటాము. ఆ వ్యక్తి మనకి ఎటువంటి హాని చేయనప్పుడు, ఆ వ్యక్తిని చూసినప్పుడు, ఆ వ్యక్తి గురించి మనకు తెలిసినప్పుడు, ఆ వ్యక్తిని మనం చూసినప్పుడు ధైర్యం కలిగి ఉంటాం. అలాగే నువ్వు నేను ఎప్పుడు ధైర్యం కలిగి ఉంటామో తెలుసా? నువ్వు దేవుని గురించి తెలుసుకున్నప్పుడు బహుధైర్యం కలిగి ఉంటావండి. ఎలాగ ధైర్యం కలిగి ఉంటావు? ఎవరో చెప్పడం కాదు, దేవుడు నాకు ఈ కార్యం చేశారు, ఇంత గొప్ప దేవుడు, అంత గొప్ప దేవుడు అని నువ్వు చెప్పడం కాదు, కానీ ఆయన యొక్క కార్యాలను, ఆయన ఎంత గొప్ప దేవుడో ఈ యొక్క పరిశుద్ధాత్మ గ్రంథాన్ని చదవడం ద్వారా నీకు బహుధైర్యం పుడుతుంది అండి. నీకు బహుధైర్యం కలిగి నువ్వు ఆయన ఎంత గొప్ప కార్యాలు చేస్తారో, ఎంత గొప్ప దేవుడు అని నీ వాక్యాన్ని చదవడం ద్వారా, ఈ వాక్యంలో నుండి నువ్వు నేర్చుకోవడం ద్వారా, పరిశుద్ధాత్మ శక్తి నీకు అనుగ్రహించడం ద్వారా ఆయనకు సమస్తము సాధ్యము, ఆయన ఏ స్థితిలో ఉన్నా నన్ను బయటకు తీసుకొస్తారని నువ్వు బహుధైర్యము కలిగి నువ్వు జీవిస్తావండి. మనం చూసినట్లయితే ఎన్నో మనం బుక్స్ చదువుతూ ఉంటాం. ఆ యొక్క బుక్స్ చదువుతూ ఉన్నప్పుడు ఆ యొక్క రచయితల పేర్లు అక్కడ రాస్తూ ఉంటారు. ఆ బుక్స్ చదువుతున్నప్పుడు మనకి ఏమీ అనిపించదు, కానీ ఎప్పుడైతే నువ్వు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని నేను చదువుతూ ఉంటామో ఆ యొక్క టైంలో నీకు ఆ రోజు కావలసిన ఆదరణ, నీకు ఆ రోజు కావలసిన సమాధానం, నువ్వు ఆ రోజు కావలసిన రక్షణ దేవుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడతారండి. ఒక్కటి ఉందండి, ఎప్పుడైతే నువ్వు బైబిల్ చదువుతావో దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. ప్రతిసారి ఆ యొక్క సమస్యకు తగినది, ఆ యొక్క దానికి తగినది దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటారు. నువ్వు అనుకుంటూ ఉంటావు, నేను బైబిల్ చదువుతున్నాను కదా, ఈ బైబిల్కి నాకు సమస్య గురించి ఏమి తెలుసు, ఈ బైబిల్కి నా గురించి ఏం తెలుసు, నా బాధ దీనిలో ఉంటుందా, నా బాధకి ఒక సొల్యూషన్, ఒక జవాబు అనేది ఈ బైబిల్లో ఉంటుందా అని నువ్వు అనుకుంటూ ఉండొచ్చు. ఈ లోకంలో టెక్నాలజీ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు కొత్త ఫోన్స్ రావడం, కొత్తగా టెక్నాలజీ రావడం, మనం 4G నుంచి 5Gకి వెళ్ళడం, అలా ఒక టెక్నాలజీ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది. కానీ తరతరాలు యుగాలు మారినా, ఎంతమంది ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి అప్డేటెడ్ వర్షన్ ఏంటి అంటే మన యొక్క బైబిల్ అండి. మన యొక్క బైబిల్ నీకు ఏ విధంగా అయితే నువ్వు ఆదరణ కలిగి ఉంటావో, ఏ విధంగా నువ్వు ధైర్యం కలిగి ఉంటావో, ఆ విధమైన జవాబును ఈ బైబిల్ ద్వారా సర్వశక్తిమంతుడైన దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడండి. నువ్వు ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవిస్తున్నప్పుడు నిన్ను వదిలేస్తాడా అండి? నిన్ను వదిలేసి నేను పట్టించుకోకుండా ఉంటాడా అండి? ఆయనెందు భయభక్తులు కలవారి ఎడల ఆయన దృష్టి ప్రతి నిత్యం ఉంటుందండి. అటువంటి గొప్ప దేవుణ్ణి కలిగిన నువ్వు ఆ యొక్క సమస్యలో, పరిస్థితుల్లో ధైర్యం విడిచిపెట్టకుండా ఉన్నట్లయితే, ధైర్యం కలిగి నువ్వు ఉన్నట్లయితే నువ్వు తప్పకుండా ఆశీర్వదింపబడతాడు. దేవుడి యొక్క గొప్పతనాన్ని ఒక వాక్యంలో నేను చదవాలని ఆశిస్తూ ఉన్నానండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం 12వ వచనం. యెహోవా భూమి ఆకాశములందుండు సమస్తము నీ వశము, మహోన్నతమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడవు, అందరికీ బలము ఇచ్చువాడవు నీవే. అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న నీవు ఎందుకంటే నిరుత్సాహపడతావు? నీ దేవుడు సమస్తానికి చాలిన దేవుడు. మన దేవుడు సమస్తాన్ని సాధ్యం పరిచే దేవుడు. ధైర్యం కలిగి ఉండు, బహుధైర్యంగా ఉండు. దేవుడు తప్పకుండా, నీ పరమ తండ్రి తప్పకుండా నిన్ను హెచ్చిస్తాడు. మనం ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడా, సర్వాధికారి, పరిశుద్ధాత్మదేవ యేసయ్య, మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీ కోట్లాది కృతజ్ఞతలు తండ్రి. ప్రభా, మా యొక్క ధైర్యము నీవే తండ్రి. యేసయ్య, ఒక క్రైస్తవుడిగా ధైర్యము ఏమిటి అని అడుగుతూ ఉన్నప్పుడు తండ్రి, మా యొక్క ధైర్యము, మా యొక్క యథార్థమైన జీవితం, మా యొక్క ధైర్యము నీ యందు భయభక్తులు కలిగిన జీవితం తండ్రి. మా యొక్క భక్తి మాలో ధైర్యాన్ని పుట్టించాలి యేసయ్య. నీ యొక్క స్థితిని, నీ యొక్క గొప్పతనాన్ని తండ్రి మేము తెలుసుకొని
బహుధైర్యం కలిగి పరిస్థితులు అనుకూలించకపోయినా నా దేవుడు సమస్తాన్ని నా ముందు ఉంచుతాడు అన్న ధైర్యాన్ని కలిగించి ధైర్యంతో ఉండి తండ్రి ఈ లోకంలో నీ బిడ్డలుగా నిన్ను హత్తుకొని జీవించే బిడ్డలుగా నీతో అంటగట్టబడే జీవితాన్ని జీవించడానికి మాకు సహాయం దయచేయండి. పరిశుద్ధాత్మ దేవా, ఈ యొక్క కార్యక్రమాన్ని ఎవరైతే వీక్షిస్తూ ఉన్నారో తండ్రి, వారు ఏ సమస్య గుండా వెళ్తున్నారో, ఎటువంటి నిరుత్సాహంలో ఉన్నారో తండ్రి ప్రభువా, యోబులాగా నిరీక్షణ లేని జీవితాన్ని జీవిస్తున్నారేమో వారిలో ధైర్యాన్ని పుట్టించండి ప్రభువా. ధైర్యముగా నీ హృదయంలో నిబ్బరం కలిగి ఉండమని సెలవిచ్చిన తండ్రి, నా కొరకు కనిపెట్టమని సెలవిచ్చిన తండ్రి, నీ కొరకు కనిపెట్టి తండ్రి ఈ లోకంలో నీ సాక్షులుగా నీ బిడ్డలుగా మేము ఉండడానికి సహాయం దయచేయండి. నువ్వే తోడే ఉండి నడిపించి నీ యొక్క గొప్ప కృపను అనుగ్రహించి తండ్రి ప్రభ ధైర్యంగా ఉండమని నువ్వు చెప్తున్న మాటని మేము అంగీకరించి లోబడి నీ శక్తిని నీ గొప్పతనాన్ని లోకంలో చాటే బిడ్డలుగా ఉండడానికి సహాయం దయచేయగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. యేసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఎంతోమందికి ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేసి దేవాతి దేవుని పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు కలు. ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు మరలా వీక్షించాలనుకుంటే దీప్తి ఫర్ జీసస్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు మరలా వీక్షించగలరు. ధైర్యము, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. ధైర్యము కలిగి ఉండండి. మన దేవుడు మనల్ని ఎప్పుడూ సిగ్గుపరచడు. దేవుడు మీకు తోడే ఉంటుంది గాక. ఆమేన్.